కామారెడ్డి జిల్లా వీవిపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తమ పేర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ప్రూఫ్లతో సహా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కూడా నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎక్కడికి పోయాయని, నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు ఎందుకు ఇవ్వటం లేదని వారు ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టర్ పాదయాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యలో పోలీసులు వారిని అడ్డుకుని ఎంపీడీఓ పూర్ణచంద్ర కుమార్ కార్యాలయానికి తరలించారు. మార్చిన దాని తర్వాత మీరు మన ప్రపోజల్స్లో ఆల్రెడీ శాంక్షన్ పంపించారు. శాంక్షన్ వచ్చింది మనం ఇప్పుడు ఏం చేశారంటే గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంది. ఆ గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్లో వీళ్ళ పేరు కనిపించట్లేదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పే వెంటనే మనం ఉన్నత పీడీ సార్కు ఆల్రెడీ మనం చెప్పినాం. ఎంపీ గారి దృష్టిలో కూడా ఉంది. ఆ డాటా అనేది డంప్ అయిన వెంటనే సర్వే చేయించి ఇస్తామని చెప్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ వాళ్ళు వెళ్ళేసి మాకు వస్తలేదు మేమే చేస్తామని చెప్తున్నాం. 10 రోజులప్పుడు వస్తుందని చెప్తుంటే కూడా ఆయన ప్రతిసారి ఆయన కావాలంటే ఎట్లా మాట పన్నా ఏదైనా మనం మాట్లాడే విధానము మనం చేసే విధానం ఉంటుంది. ఎవరైనా సరే వనంగానే అయిపోదు. అస్సలు మీరు ఏమన్నా చెప్పన్నా, మేము చేసేటట్టు చేసాం బాబు, కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్తుంది. మీరు కూడా ఆలోచించారు. మా అమ్మ కిడ్నీలో కిల్లి లేదు, నాకు వెళ్ళే అవసరం లేదు. నేను సాయి సేపు కూడా 10 సార్లు ఫోన్ చేసి ఇదే మాట చెప్పి రికార్డింగ్ కూడా ఇప్పిస్తాను. మీరు ఏమంటారు అంటే మా మొత్తం చేసేటట్టు చేసాం లేదని చెప్తుంది. L2 నుంచి L1 మార్చేసి సార్ది అడగండి. పేరు మిస్టేక్ ఉన్న సార్ది 15 రోజులే నేను రావాలి. అది ఇంత L2 నుంచి L1 17 మందిలో 8 మంది సేమ్ ప్రాసెస్. కలెక్టర్ పెండింగ్ అప్రూవల్ ఉంది. అందుకే అసలు సార్ చెప్పిండు 8 మంది నేను సబ్జెక్ట్ చూస్తే 8 మంది నువ్వేం సబ్జెక్ట్ చూస్తున్నాను సార్, నేను చదువుకున్నా. వాళ్ళ స్టేటస్ నా సేమ్ నాకు రావాలి కదా సార్, రాలేదు. అయినా సరే 10 రోజులకు వస్తున్నాం. మీరు ఏమంటారు చేసేసరికి చేసినాం. కలెక్టర్ ఆఫీస్ కూడా లాగిన లేదని చెప్తున్నాం. సెక్రటరీ లాగిన ఉంది, మీ సేవ లాగిన ఉంది, నా సేవ నా కూడా ఉంది. నేను అందరం లేదని చెప్తాను. మరి నా ఎలిజిబుల్ కాబట్టి నా పేరు వచ్చిందన్న. ఇప్పుడు ఇంకా పంపిణీ లిస్ట్ రేపు వస్తాను, ఇల్లు వస్తారు 17 మంది. నాకైతే ఇప్పుడు ఇల్లు లేదు. అధికారులు చెప్తానే ఇల్లు వేసుకున్నా, ఇల్లు వచ్చిందంటే నేను చెప్తానా. ఎందుకు వచ్చిన తర్వాత వార్డు మెంబర్ వచ్చి తీసేసుకో పేరు వచ్చిందని చెప్తే తీసేసుకున్నాను. సరే సార్, ఇప్పుడు నాకు నా పేరు మీద కారా బిల్డింగ్ ఉంటే నాకు ఇవ్వకండి, ఎంక్వైరీ చేసుకోండి. డైరెక్ట్ సామాన్యుడు సార్ అని లేదు, అవతల నీ వర్క్ చేసుకున్నావు. ఏదన్నా సారే ఉంటాడంటే 10 రోజులు ఒప్పుకోవటం, ఇంట్లో ఒప్పుకోవటం, ఒక 10 రోజులు ఒప్పుకోవటం, 10 రోజుల లోపల కంప్లీట్ చేసి సార్. ఇప్పుడు అది సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంది. మనం డైరెక్ట్ మన ఎండి గారు మనకు మీటింగ్ తీసుకున్నారు. కామన్ చెప్పినాము మినిస్టర్ ఆఫీసర్ లేదు. నేను స్వయంగా ఇలా విషయంగా నేను కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ లాగిన్ అనే చెక్ చేసినాను. ఆయన లాగిన్ కనిపిస్తలేదు, నా లాగిన్ కనిపిస్తలేదు అని ఆల్రెడీ మేము 25వ తారీఖు నాడే మెసేజ్ కూడా పెట్టినాము. కలెక్టర్ ఆఫీస్ మెసేజ్ పెట్టినాము, పీడీ ఆఫీస్ మెసేజ్ పెట్టినాము. వాళ్ళు ఎంపీకి ఫార్వర్డ్ చేసారు టెక్నికల్ టీమ్. ఆ డాటా డంప్ కానీ ఆయన పోస్టింగ్ జనరేట్ కాదు. పోస్టింగ్ జనరేట్ కానీ రేపు ముగ్గురులో వస్తాడు, పేమెంట్ ఎట్లయితుంది అవన్నీ ఉంటాయి కదా. అందుకే సార్ కలెక్టర్ లాగిన్ అయితే ఎలిజిబుల్ అయ్యేటట్టు ఉంది కదా, చేస్తే ముగ్గురు నాకు ఎలిజిబుల్ అయినా కలెక్టర్ లాగిన్ లేదు కిల్లు రాస్తారు. నేను 10 రోజులు రాదు. సరే ఒక ఒప్పుకోటు మా గురించి 10 డేస్ ఒప్పుకోటు సార్ 10 డేస్ ఇన్ని రోజులు పథకం రాలేదు, ఏం రాలేదు, ఏం చేయలేదు. అక్కడ కూడా గ్రామస్తులు తమ సమస్యలను వివరించి ఎన్నోసార్లు తిరిగినా ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని పట్టుదలగా చెప్పిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా గ్రామస్తులు పోలీసుల అడ్డంకులను అధిగమించి తమ పాదయాత్రను కొనసాగించారు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి పోరాటం కొనసాగుతోంది. బీపేట మండల్ బీపేట విలేజ్లో మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటే ఎలిజిబుల్ వచ్చిందని చెప్పినప్పుడు ఇల్లు తీసేసుకోమంటే ఇల్లు తీసేసుకున్నాం. ఎలిజిబుల్ వచ్చినప్పటికీ 18 మందిలో నా పేరు ఉంది, సెకండ్ నెంబర్.
ఎలిజిబుల్ అని ఉంది. 17 మంది స్కాన్ చేసుకోయారు. నాదేమో ఇక్కడ లాగిన్లో చూపెడతలేదని చెప్తారు. మళ్ళీ అది కాకుండా కలెక్టర్ లాగిన్ లేదు ఇది అని చెప్తారు. 15 రోజులకు ఎంపీడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. మా అమ్మకి కిడ్నీ లేదు, రేపు వస్తాం ఇవాళ వస్తాం అనుకుంటా రోజు అధికారుల నిర్లక్ష్యం చేస్తారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మళ్ళీ ఒక్కొక్క నిమిషం ఎంపీడీఓ ఏమైనా సమాధానం చెప్పిండు. ఎంపీడీలోకి వచ్చినప్పుడు నేను అటు అప్రూవల్ పెట్టినా ఇది చేసిన L2 నుంచి L1 మార్చడానికి ఎంపీ అప్రూవలే ఉంది. నేను తప్పు ఉందని చెప్పి అది ఎంపీ అప్రూవల్ కూడా వేయచ్చు. మళ్ళీ అధికారులు నిర్లక్ష్యం వల్ల నేను ఈరోజు 15 రోజులు గడుస్తుంది. మాకు ఉండడానికి ఇల్లు లేదు. మా అమ్మ కిడ్నీ పేషెంట్ అని కూడా చెప్పినాం. మాకు రెంట్ పట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి బీపీడీకి వచ్చి మా మీద మాకు ఇల్లు ఉందా లేదా, మాకు భూములు ఉన్నాయా కార్డు ఉన్నాయా ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మాకు ఎలిజిబుల్ అయితే ఇల్లు ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. మేము అధికారుల చుట్టూ తిరగడం మాకు ఇక్కడ న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ ఆఫీస్కి నడుస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్ కూడా స్పందించకపోతే మేము సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే మా కుటుంబం మొత్తం ఎంఆర్ ఆఫీస్ కాడ కూడా సూసైడ్ చేసుకోనికి రెడీ ఉన్నాము. స్పందించండి. కిడ్నీ లేదండి, వాష్రూమ్ ఇబ్బంది అవుతుందంటే మాకెందుకు చెప్తున్నాం అని అధికారులు మాట్లాడుతారు. 15 రోజులు అవుతుందండి తిరగబట్టికి. అసలు గింత కూడా స్పందన లేదు. ఊళ్ళో ఎంఆర్ ఆఫీస్ ఉన్నా లేకున్నా ఒకటే. అసలు ఒక్క ఇల్లు కూడా ఎలిజిబుల్ ఉన్నారా మరి రారు అధికారులు. ఇలా మొత్తం రాజకీయం నడుస్తుంది. నాకు ఏదైనా త్వరగా ఇల్లు సాధ్యం చూడండి. నేను ఎలిజిబుల్ కాకపోతే నాకు ఇల్లు ఇవ్వకుండా సరే అండి. ఒకసారి ఊరికి వచ్చి మా పరిస్థితి ఏంది, మా గల్లీ వాళ్ళని కానీ ఊళ్ళు కానీ సర్పంచ్ కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ చేయని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను. నాకు మా పాప చిన్న పాపతోటి నేను నా చిన్న పాప కలెక్టర్ ఆఫీస్ పాదయాత్ర వేస్తున్నాం. మీ ప్రెస్ వాళ్ళ సహకారంతో కలెక్టర్ ఆఫీస్కి చేరి నాకు న్యాయం జరిగేట్టు చూడమని కోరుకుంటున్నాను. నందిని ఇందిరమ్మ ఇల్లు వచ్చి 2 నెలలు అవుతుంది. అది ఎలిజిబుల్ వచ్చినా మాకు మీ పేరు తప్పు ఉంది, మీ ఆయన పేరు తప్పు ఉంది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎండిఓ సార్ చెప్తున్నారు. మీకు సర్పంచ్ గిట్ట అడగలేదా? సర్పంచ్ కూడా ఫోన్ చేస్తున్నారు. సర్పంచ్ ఫోన్ చేసినా కానీ అదే తప్పు ఉంది సార్, ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే టెక్నికల్ ప్రాబ్లం ఉంటుందా? మాకు ఈరోజు ఇల్లు రాకపోయి మేము చేసేది మేము చేసుకుంటామని చెప్పినా కానీ సరే చేసుకోండి అని మాకు చెప్తున్నారు వాళ్ళు. అందుకే మేము కలెక్టర్ దాకా పాదయాత్ర చేయడానికి కోరుకుంటున్నాం. ఎవరు చెప్తున్నారు మీకు? ఇలా మొత్తం ఇలా ప్రాసెస్ మొత్తం అయిపోయిందట, ఇలా ఏం లేదట, మీరు ఏడుకైనా సరే కలెక్టర్ ఆఫీస్ కూడా మీరు లేదు అని ఇక్కడ రావాలని అధికారులు చెప్తారు. కలెక్టర్ ఆఫీస్లో స్పందించకపోతే ఇదే ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ సీఎం రేవంత్ ఆఫీస్ కూడా నడుస్తుంది.